ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు లోకల్ విలేజ్ అని వచ్చాం కదా. చూడండి ఎలా ఉందో ఇక్కడ వాతావరణం. అది చాలా పీస్ఫుల్గా ఉంది. విలేజ్ అన్నాడు కానీ ఇది చాలా డెవలప్గా ఉందంట. మొత్తం అంతా ఎటు చూసినా కానీ చుట్టూ కొండలు ఉన్నాయి. యాక్చువల్గా జపాన్లో మొత్తం అంతా 14,176 ద్వీపాలు ఉన్నాయంట. అన్ని ఐలాండ్స్ కలిపితే ఒక జపాన్ కంట్రీ, చిన్న పెద్ద అన్ని కలిపితే. వాటిల్లో పెద్దవి ఒక 5-6 ఉన్నాయన్నాడు. ఈ టోక్యో లాంటివి అనమాట. అన్ని ద్వీపకల్పాలే, అన్నీ ఇవే. అయితే ఇందుట్లో జపాన్ భూభాగంలో మొత్తం 23% ఎంతో, జపాన్ మొత్తం 23% ఎంతో కేవలం భూమి ఉంటుందంట. మిగిలిందంతా పసిఫిక్ మహాసముద్రంలో వల్కలోలు, తర్వాత కొండలు, తర్వాత అడవులు ఇవన్నీ ఉంటాయంట. అయితే ఆ 23%లోనే వీళ్ళు కొంత మళ్ళీ ఈ అడవులు అప్ అండ్ డౌన్స్, కొండలు ఇవన్నీ ఉంటాయి. వీళ్ళకి వ్యవసాయ ఆధారం కేవలం 13% ఎంతో ఉంటుందంట. దాంట్లోనే వీళ్ళు వ్యవసాయం చేసుకొని పండించుకోవాలి. మేజర్గా ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీస్ ఎక్కువ, ఇండస్ట్రీస్ టెక్నాలజీ ఎక్కువ అన్నమాట. చూడండి, చిన్న పాండ్ ఉంది, చిన్నది. దీంట్లో ఫిష్లు ఉన్నాయి. చూడండి, ఇది గార్డెన్ ఇలా ట్రిమ్మింగ్ చేస్తున్నారు. చూడండి, చాలా నీట్గా చేసుకుంటున్నారు. ప్రతి ఇంటి ముందు కూడా ఇలా వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. ఇంత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక చిన్న షాప్ ఉంది. అంతా ఫ్రూట్సే ఉన్నాయి ఇక్కడ. ఇది బెర్రీస్ సీజన్ ఉంటుంది. దీన్ని స్ట్రాబెర్రీస్ 600 అంట ఆ ప్యాకెట్. 600 అంటే మన కరెన్సీలో 400 రూపాయలు సుమారు. ఇవి వచ్చేసి 1000 అంటే 650 రూపాయలు. అది ద్రాక్షాలు ఉన్నాయి చూడండి, చాలా పెద్ద పెద్ద ద్రాక్షాలు. అవి వచ్చి 5,000 అంట. 5,000 అంటే 3,000 రూపాయలు. 3,250 రూపాయలు. ఇవన్నీ ఇక్కడ మళ్ళీ బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి చూడండి. ఇక్కడ 5,000 డాన్స్ అంటే 650. ఇవ్వండి, ఇది 2,000 అంటే 1,300 రూపాయలు మన కరెన్సీ. ఇవ్వండి బ్లాక్ బెర్రీస్, ఈ గ్రేప్స్ పెద్దవి అనుకుంటా. 1,800 అంటే 1000 రూపాయల పైన. తర్వాత యాపిల్ చూడండి 1,300 అంట ఒకటి. అంటే ఈ 700 రూపాయలు. కమలాలు, ఈ 5 కమలాలు 1000 అంటే 650 రూపాయలు. అలాగే అరటిపళ్ళు ఆ 4 ఉన్నాయి 200 అంటే 130 రూపాయలు. అండ్ యాపిల్ చూడండి ఒకటి 500 అంటే 350 రూపాయలు యాపిల్ ఉంది చూడండి. యాక్చువల్గా ఈ వీడియోలు తీయొద్దు అంటున్నారు, కానీ రిక్వెస్ట్ చేస్తే సరే తీసుకుని. చిన్న టమాటా ఉంది, చిన్న టమాటా వచ్చి 200 అంటే 130 రూపాయలు. చూడండి, చిన్న షాపు ఇక్కడ విలేజ్ అనే ప్లేస్లో. ఫ్రెండ్స్, ఇందాక మనం అగ్నిపర్వతం అని చెప్తున్నాం కదా, దాని నమూనా ఇక్కడ పెట్టారు చూడండి. ఇట్లా ఈ షేప్లో ఉంటుంది అనమాట, కోన్ షేప్లో ఉంటుంది అగ్నిపర్వతం అనేది. ఇలాగా రాళ్లతోటి, మంచుతోటి, బూడిదతోటి కప్పబడి ఉంటుంది అంటే అది కనుక పొంగితే మాత్రం ఇట్లాగే చాలా స్పీడ్గా వచ్చేస్తుంట కిందకి. ఎందుకంటే కోన్ షేప్లో ఉంది కాబట్టి మొత్తం చుట్టుపక్కల అంతా స్ప్రెడ్ అయిపోతుంటుంది. దీనికి అన్ని నెంబర్లు ఇచ్చి ఎక్కడెక్కడ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు మొత్తం. కానీ మనకి ఈ జపనీస్ భాషలో ఉంది, ఏంటనేది తెలియదు. మొత్తం అంతా ఇప్పుడు దాదాపు 255 నెంబర్లు ఏదో ఇచ్చాడు. 250, 270 నెంబర్లు ఇచ్చారు. ఏంటో మనకు అర్థం కావట్లేదు, కానీ ఈ నెంబర్లని అక్కడ మెన్షన్ చేశారు పైన. అంటే ఆ పార్ట్లన్నీ అక్కడ పైన ఉన్నట్టుగా మెన్షన్ చేశారు. అది కూడా పైదాకా లేవు చూడండి, అక్కడ వరకే ఉన్నాయి, ఆ పైన లేవు. అంటే యాక్చువల్గా ఇది కొంచెం గట్టిగా ఉంటుంది, అది ఇంత జారి పడిపోద్ది అనుకుంటా. ఇలా ఉందన్నమాట. దీని నమూనా ఇలా ఉంది. ఇదన్నమాట దాని నమూనాని ఇక్కడ పెట్టారు.